జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. నేతల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎదుట ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రూపు తగాదాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఆ జిల్లా ఏది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు చినికి గాలివానలా మారిందట. గాంధీభవన్లో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి పనితీరు బాగాలేదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తను ఇంట్రెస్ట్ కొద్దీ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నానని, కానీ కొంతమంది నేతలు తనను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. ఆ నేతల తీరుతో గెలవాల్సిన పార్లమెంటు స్థానంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలను ఓడిపోవలసి వచ్చిందని మంత్రి మనోవేదనకు గురయ్యారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలతో సంబంధం లేని ఓ నేత జిల్లాలో హల్చల్ చేస్తున్నాడని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడని చెప్పుకుంటున్న పొరుగు జిల్లా నేత ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం శృతిమించిపోయిందని అంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జిల్లా పోలీసు అధికారుల బదిలీలో సైతం జోక్యం చేసుకుంటున్నాడని జిల్లా నేతలు మీనాక్షి నటరాజన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. ఆ నేత జోక్యంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పార్టీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఆ నేతకు కొంతమంది నాయకులు సహకరిస్తూ వస్తున్నారని రాష్ట్ర ఇన్ఛార్జి దృష్టికి మరికొంతమంది నేతలు తీసుకువెళ్లడంతో సహకరిస్తున్న నేతలకు ఇప్పుడు మింగుడు పడటం లేదట. పార్లమెంటు ఎన్నికలకు ముందు నుంచే పార్టీలో నెలకొన్న విభేదాలపై అధిష్టానం దృష్టికి కొందరు సీనియర్ నాయకులు తీసుకువెళ్లినా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పార్టీలో టాక్ నడుస్తోందట. పార్టీలో పాత నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని ఓవైపు వాపోతుండగా, మరోవైపు పార్టీలోకి వచ్చిన ముఖ్య నేతలు తమకు పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని రాష్ట్ర ఇన్ఛార్జి ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత ఇతర పార్టీలకు వెళ్లిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రేఖానాయక్, కోనేరు కోనప్ప మళ్లీ మాతృ పార్టీలో చేరినా కూడా గుర్తింపు లభించడం లేదని ఇన్ఛార్జి ఎదుట వాపోయారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర ఇన్ఛార్జి దృష్టి పెట్టి పార్టీని గాడిలో పెట్టకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరి జిల్లాలో నెలకొన్న పార్టీ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి నటరాజన్ మేడం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.